కథ చెప్పుకుందామా ఒకటి? ఇవాళ రేపు పిల్లలకి కథలు చెప్పేవాళ్ళు కరువయ్యారండి. అందుకే ఇలా బుక్లో చూసి నేను కథలు చెప్పాలనుకుంటున్నాను. నచ్చితే మాత్రం అందరూ ఒక లైక్ వేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్ళిపోదామా? ఒక ఊళ్ళో ఒక టోపీల వర్తకుడు ఉండేవాడు. అతడు ఒక బుట్టలో టోపీలను పెట్టుకొని తిరుగుతూ అమ్ముకునేవాడు. ఒక రోజున అతడు మరో ఊరికి పోతున్నాడు. పైన బాగా ఎండ కాస్తోంది. బాగా అలసిపోయి ఓ చెట్టు కింద ఆగి విశ్రాంతి తీసుకుందామనుకున్నాడు. టోపీలున్న బుట్టను తన పక్కన పెట్టుకొని చెట్టును ఆనుకొని పడుకొని నిద్రపోయాడు. కొంతసేపైన తర్వాత మెలకువ వచ్చి చూడగా బుట్టలో టోపీలు లేవు. చెట్టు మీదకు చూశాడు. టోపీలు పెట్టుకొని కొమ్మలపై దూకుతున్న కోతులు కనిపించాయి. టోపీల కోసం చప్పట్లు కొట్టాడు, అరిచాడు. ఎన్నో విధాలుగా తన టోపీలు ఇమ్మని వాటిని బ్రతిమిలాడిన ప్రయోజనం లేకపోయింది. మనం చేసే పనులను కోతులు అనుకరిస్తాయని అతనెప్పుడో విని ఉన్నాడు. వెంటనే చివరిగా ప్రయత్నంగా తన తలపై ఉన్న టోపీ తీసి నేలకేసి కొట్టాడు. వెంటనే ఆ కోతులన్నీ తమ నెత్తి మీద టోపీలన్నీ విసిరి నేల కొట్టాయి. వాటన్నిటినీ గబగబా ఏరుకొని బుట్టలో సర్దుకొని తిరిగి చూడకుండా అక్కడి నుంచి మాయమైపోయాడు. అదే కదా కథలో నీతి. మనం ఏదన్నా చేస్తే జంతువులు కూడా అదే చేస్తాయన్నమాట. ఓకేనా పిల్లలు? అందరూ చూడండి, అందరూ వినండి.